अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आदावर से क्या बोलती कोडंगल की पब्लिक। मैं आपका भाई रहमत खान कोडंगल से। వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ సనా ఆఫ్రీన్ షేక్ రుమాన్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షేక్ రుమాన్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ అవేసి, వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలిసి ప్రజలకు సహాయంగా ఎస్ఐఆర్పై అవగాహనతో ఎన్యుమరేషన్ ఫారాలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇబ్రాహీం, మొహీ ఆదిల్, మొహమ్మద్ కరీం, ఆజం ఖాన్, షేక్ హజర్, అబ్దుల్ मेहराज तदितरुलु पाल्गొన్నారు. अस्सलाम वालेकुम। आदाबर से वीडियो को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। यहाँ मार दो, वो छोड़ दो। माजिद मीमल ऐसे आलिफ पढ़ दे, उसको मिलाओ। इनका मार दो, मार दो, मार दो। आप मैडम के पास, मैडम को जरूरत नहीं है, छोड़ से लेकिन तुम अम्मा वाला తీసుకోవాలి. ఇక్కడ ఉన్నావా? అక్కడ ఉండవు. 2002 ఉంటే ఓటు ఇచ్చినావు అంతే, ఇక్కడ ఉంటుంది. ఈ ఇలా ఇద్దరు అమ్మల అయిన తర్వాత నువ్వు చూపించుకో, అక్కడ చెక్ చేసా. కాన్సా ये दोनों का होना का दिन का बिल पामा भर के चिट्ठी रख लो, ठीक है? चिट्ठी रख लो। काय को मग अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अंदर के नमस्कारम। आज हम यहाँ पर एसआईआर एनुमरेशन फॉर्म हेल्प डेस्क प्रोग्राम वार्ड और हर किसी के लिए यहाँ पर मुनक्किद किए गए। अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब, विकाराबाद डिस्ट्रिक्ट इंचार्ज, कोडंगल इंचार्ज, बहादुरपुरा एमएलए साहब, मोहम्मद मुबीन साहब की हिदायत पर आज ये प्रोग्राम रखा गया है। ये प्रोग्राम इसलिए रखा गया है, इनामरेशन फॉर्म फिल करने के लिए बहुत सारे प्रॉब्लम्स आ रहे थे। ये 2002 में जो वोटर लिस्ट में नाम रहता, अब जैसे ये फॉर्म है, इनका नाम शेख फरीद है, इनका 2002 लिस्ट में अगर नाम रहता तो 2002 में इनके लिस्ट के हिसाब से ये लेफ्ट साइड का बॉक्स बनना रहता। उसके बाद प्रेजेंट डिटेल्स, उनका आधार कार्ड पे डेट ऑफ बर्थ, उनका मोबाइल नंबर, उनका फादर नेम, उनका मदर नेम, ये ఎంట్రీ करना रहता. 2000 చాలా ఈజీ ఉంటుంది. 2002లో మీ పేరు ఉంటుంది, మీ ఇంటి నంబర్ ఉంటుంది, 6-13 ఉంటుంది, లలితమ్మ ఉంటుంది. లలితమ్మది చెక్ చేయాలి. మేము 2002లో చెక్ చేయాలి. దొరకకపోతే ఆన్లైన్లో పోయి చూసుకొని తీసుకురావాలి. ఆ దాంట్లో పార్ట్ నంబర్, పిఎస్ నంబర్, సీరియల్ నంబర్ అని ఉంటుంది. ఆ తీసుకొస్తే మీ పేరు నుంచి ఇక్కడ రాస్తాం. ఇక్కడ రాసి ప్రెజెంట్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మీరు రాసిన తర్వాత ఇప్పుడు మీ కొడుకులు ఉండరు, రఘు ఉండదు. రఘుది 2000 లలితమ్మ పేరు ఇక్కడ రాసి దాని కింద రఘుకి యాడ్ చేయాలి. ఆ రఘుకి ఏమేమి కావాలి? ఆధార్ కార్డ్ కావాలి, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కావాలి, అతని మొబైల్ నంబర్ కావాలి, అతని నాన్న పేరు, అతని అమ్మ పేరు కావాలి, మళ్ళీ అతని సంతకం కావాలి. ఇది నింపిన తర్వాత మా బిఎల్ఓ, మా సార్ మేడం ఉంటారు, దాని మీద మీ పేరు, సార్ మేడం పేరు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చూసి తీసుకొని మీకు ఒక రిటర్న్ ఫామ్ ఇస్తారు. వాళ్ళ సిగ్నేచర్ సంతకం పెట్టి వాళ్ళు చెక్ చేసుకొని సంతకం పెట్టి సిగ్నేచర్ చేసి మీకు ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ తొందరగా ఫామ్ ఎవరు తీసుకున్నారు అందరు నింపి కరెక్ట్గా ఇవ్వాలి. రాకపోతే ఫామ్ మాకు వచ్చి అడగండి. మీరు
మేము మీకు ఉంటాయి అందుబాటులోనే ఉంటాం. మీది ఏమైనా ప్రాబ్లం ఉంటే क्या ప్రాబ్లం రాయా आप लोगों को कुछ नहीं मालूम हुआ भरने नहीं आया ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే మేము ఇక్కడ ఉంటాం. లేకుంటే మా బిఓలోస్ ఉంటారు, వాళ్ళ నంబర్ ఉంటుంది పైన, ఫోన్ చేసుకోలే సార్ మా మేడం ఇది ప్రాబ్లం ఉంటుంది ఏం రావాలి ఎట్లా రావాలి వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా వాళ్ళు చేస్తాం. కరెక్ట్ ఫామ్ నింపి ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఇది నింపి ఇస్తేనే మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు వస్తుంది. మీరు నింపి ఇవ్వకపోతే ఇంట్లో తీసుకొని పెట్టుకున్నారు ఇట్లానే అంతే లిస్ట్లో పేరు రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓటర్ లిస్ట్లో పేరు రాదు, మళ్ళీ ఆధార్ కార్డ్కి డిస్టర్బ్ అవుతుంది, రేషన్ కార్డ్కి డిస్టర్బ్ అవుతుంది, పెన్షన్కి కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అందుకోసం మేము అందరికీ ఈ ప్రోగ్రాం పెట్టినాం. అంతే అందరికీ సాయం చేయాలి, రాని వాళ్ళకి చెప్పాలి, రాసి ఇవ్వాలని పెట్టినాం. ఇంకా మా బిఎల్ఓ సార్ మంజుల మేడం, బిఎల్ఓ సార్ ప్రభాకర్ సార్ ఈరోజు సండే ఉంటే కూడా మా కోసం మీ అందరి కోసం 1 గంట 2 గంటలు తీయడానికి టైం ఇచ్చినారు. అలా కూడా నేను థ్యాంక్ యూ అంతా సార్ మేడం. మీరు ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ ఫామ్ రాంగ్ ఉంటే మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఇంకా 2002లో ఇట్లా రాస్తున్నారు అది కూడా చెక్ చేసి, ఇంకోటి ఇలా మ్యాప్ డైరీ నాయనతో చేసినారా మదర్ నుంచి చేసిన ఒక పారి రిక్వెస్ట్ ఉన్నది, అది చెక్ చేసి ఫామ్ చూసుకోండి మేడం ప్లీజ్. ఏం సార్ ఒక పారి చెక్ చేసుకోండి. ఇంకా ఎవరిది ఏముండదు, ఇప్పుడు చెప్తాం తీసుకొని సార్లకి ఇచ్చి రిటర్న్ తీసుకోవాలి. సంతకం పెట్టి సార్ సంతకం కింద సిగ్నేచర్ పెడతారు కదా, సిగ్నేచర్ కింద సార్ డేట్ కూడా వేసి ఇవ్వండి ఈరోజు ప్రెజెంట్. థ్యాంక్ యూ.